అందరికీ నమస్కారము. వెల్కమ్ బ్యాక్ టు శృతి వెన్నెల ఛానల్. మనం చెప్పుకుంటున్నాము శ్రీ లలిత సహస్రనామ స్తోత్రాల అర్థాలు 20వ భాగం. లలిత సహస్రనామ స్తోత్రాల అర్థాలు తెలుసుకొని పారాయణం చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియోకి లైక్ ఇవ్వకపోతే లైక్ ఇవ్వండి. ఇంకా వీడియోలోకి వెళదాం. అన్నద అంటే సర్వజీవులకు ఆహారము ఇచ్చినదు అని అర్థము. అంటే అమ్మవారిని పూజించిన ప్రతి ఒక్కళ్ళకి అన్న ఆహారములందు ఏ లోటు లేకుండా ఉంటుంది అని అర్థము. వసుధ అంటే సంపదలు ఇచ్చినది అని అర్థము. మనకు కావలసిన సంపదలన్నీ అంటే పిల్ల పాపలు డబ్బు ప్రతి ఒక్క సంపదలు అమ్మవారు పూజించటం వల్ల వస్తాయి అని అర్థం. వృద్ధ అంటే ప్రాచీనమైనది అని అర్థం. అంటే అమ్మవారు ఎప్పుడూ ఉండేది అని అర్థము. బ్రహ్మాత్మ ఐక్యస్వరూపిణి అంటే ఆత్మ పరమాత్మల ఐక్యస్వరూపిణి అని అర్థము. బృహత్ అంటే అన్నిటికన్నా పెద్దది అని అర్థము. అంటే అమ్మవారి కన్నా ఎక్కువ ఎవరు కాదని అర్థము. బ్రాహ్మణి అంటే బ్రహ్మజ్ఞాన స్వరూపిణి అని అర్థము. బ్రాహ్మి అంటే సరస్వతి అని అర్థము. బ్రహ్మానంద అంటే బ్రహ్మానంద స్వరూపిణి అంటే ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉంటుంది, తనకి సుఖ దుఃఖాలు ఉండవు అని మనం అర్థం చేసుకోవాలి. బలిప్రియ అంటే బలి త్యాగం యందు ప్రీతి కలిగినది అని అర్థము. భాషారూప అంటే సమస్త భాషలో తన రూపంగా కలిగినది అని అర్థము. బృహత్సేన అంటే గొప్ప సైన్యం కలిగినది అని అర్థము. అంటే అమ్మవారు ఎంతో తన శక్తి నుంచి ఎంతో గొప్ప సైన్యాన్ని సృష్టించుకోగలదని అర్థము. భావాభావ వివర్జిత అంటే భావము అభావము రెండు లేనిది, ఎప్పుడూ ఒకేలాగా ఉంటుంది అని అర్థము. సుఖరాజ్య అంటే సుఖులైన వారు అంటే నిత్య తృప్తులచే ఆరాధించబడినది అని అర్థము. అంటే అమ్మవారిని పూజించడం వల్ల ఎలాంటి ఆలోచనలు లేకుండా ఎప్పుడూ తృప్తిగా ఉంటారని మనం అర్థం చేసుకోవాలి. శుభకరి అంటే శుభములు కలిగించేది అని అర్థం. శోభన అంటే వైభవములు కలిగినది అని అర్థము. అమ్మవారిని పూజించడం వల్ల మనకి కూడా ఎంతో వైభవం వస్తుందని అర్థం చేసుకోవాలి. సులభాగతి అంటే తేలికగా చేరతగినది అని అర్థము. అంటే అమ్మవారిని మనస్ఫూర్తిగా ధ్యానిస్తే ఆ అమ్మ హృదయంతో మనల్ని ఆదరిస్తుంది అని అర్థం చేసుకోవాలి. రాజరాజేశ్వరి అంటే ఈశ్వరుని యొక్క హృదయేశ్వరి అని అర్థము. రాజ్యదాయిని అంటే రాజ్యములు ఇచ్చినది అని అర్థము. రాజ్యవల్లభ అంటే రాజ్యమునకు అధికారిని అని అర్థము. అంటే ఈ ప్రపంచం అనే రాజ్యం మొత్తానికి కూడా అమ్మవారి అధికారిని అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. రాజ్యతృప అంటే అధికమైన కరుణ కలిగినది అని అర్థము. రాజపేట నివేశిత నిజాశ్రిత అంటే తనను ఆశ్రయించిన వారిని సింహాసనము పైన కూర్చోపెట్టినది అనే అర్థము. ఫస్ట్ మంత్రం కూడా అదే వస్తుంది. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే అమ్మవారు ఎలా సింహాసనం అనే ఆసనం పైన కూర్చుంటారో తను పూజించే భక్తులు కూడా అలాగే గొప్పదైన ఆసనం పైన కూర్చోపెడుతుంది అమ్మవారు అని మనం అర్థం చేసుకోవాలి. రాజ్యలక్ష్మి అంటే రాజ్యలక్ష్మి స్వరూపిణి అని అర్థము. కోశనాథ అంటే కోశాగారమునకు అధికారిని అని అర్థము. చతురంగ బలేశ్వరి అంటే చతురంగ బలాలకు అధిపతి అని అర్థం చేసుకోవాలి.
సామ్రాజ్యదాయిని అంటే సామ్రాజ్యమును ఇచ్చినది అని అర్థము. సత్యసంధ అంటే సత్యస్వరూపిణి, ఎప్పుడు కూడా సత్యమే మాట్లాడుతుంది, సత్యముతోటి ఉంటుంది అని అర్థము. సాగర మేకల అంటే సముద్రములే వడ్డాణముగా కలిగినది అని అర్థము. దీక్షిత అంటే భక్తులను రక్షించుటకు దీక్ష వహించినది అని అర్థము. దైత్యశమని అంటే రాక్షసులను సంహరించినది అని అర్థము. ఏ పెద్ద రాక్షసులనైనా అమ్మవారే సంహరిస్తారు. అంటే అమ్మవారికి శక్తికి మించినది ఇంకా ఏ శక్తి లేదని మనం అర్థం చేసుకోవాలి. సర్వలోక వశంకరి అంటే సమస్త లోకములను వశము చేసుకోగలిగినది అని అర్థము. సర్వార్థదాత్రి అంటే కోరిన కోరికలన్నిటినీ తీర్చున్నది అని అర్థము. అమ్మవారిని పూజిస్తే మనకంటూ ఇంకా ఏ కోరికలు లేకుండా అన్నీ తీరుతాయి. అన్నీ తీరినా తీరకపోయినా కోరికలు లేని అద్వైతంలోకి మనము వెళ్తామని కూడా అర్థం చేసుకోవాలి. సావిత్రి అంటే గాయత్రి మాత అని అర్థము. సచ్చిదానంద రూపిణి అంటే సత్ చిత్తు ఆనందములే రూపముగా కలిగినది అంటే పోల్చి చెప్పటానికి కూడా వీలు లేనంత ఆనందముతో ఉండినది, ఆనందము కలిగించినది అని మనం అర్థం చేసుకోవాలి. దేశకాల పరిచ్ఛిన్న అంటే దేశకాలంలో మార్పు చెందినది అని అర్థము. సర్వగా అంటే సర్వవ్యాపిని అని అర్థం. అమ్మవారు అంతటా వ్యాపించి ఉన్నారు అని అర్థము. సర్వమోహిని అంటే అందరినీ మోహింపచేయనిది అంటే అమ్మవారికి మించిన అందం ఈ సృష్టిలో ఎక్కడా లేదు అని అర్థము. సరస్వతి అంటే విద్యాస్వరూపిణి అని అర్థము. శాస్త్రమయి అంటే అన్ని శాస్త్రములు తెలిసినది అని అర్థము. గుహాంబ అంటే కుమారస్వామి తల్లి అని అర్థము. గుహ్యరూపిణి అంటే రహస్యమైన రూపము కలిగినది అని అర్థము. అంటే అమ్మవారు ఎన్నో రూపాల్లో రహస్యమైన రూపాలు కూడా ఉంటాయి అని అర్థము. సర్వోపాధి వినిర్ముక్త అంటే రకమైన శరీరము లేనిది అని అర్థము. సదాశివ పతివ్రత అంటే శివుని భార్య అంటే ఎప్పుడూ కూడా శివుని యందు ప్రేమ అనురాగం కలిగినది అని అర్థము. సంప్రదాయేశ్వరి అంటే అన్ని సంప్రదాయములకు ఆదీశ్వరి అని అర్థము. అంటే మనం ఎలా ఉండాలో అని అమ్మవారిని చూసి సంప్రదాయం నేర్చుకోవాలని అర్థము. సాధ్వి అంటే సాధు స్వభావము కలిగినది అని అర్థము. గురుమండల రూపిణి అంటే గురు పరంపరా స్వరూపిణి అని అర్థము. కులోతీర్ణ అంటే ఎంతో ఉత్తమమైన సంప్రదాయాలకు నిలవమైనది అమ్మవారు అని అర్థము. భగరాజ అంటే త్రికోణ యంత్రముచే ఆరాధించబడుచున్నది అని అర్థము. మాయా అంటే మాయా స్వరూపిణి. మధుమతి అంటే ఎంతో మధురమైన మనసు కలిగినది అని అర్థము. ఎంతో సున్నితమైన మనసు కలిగినది అని అర్థము. గణాంబ అంటే గణములకు తల్లి అని అర్థము. గుహ్యకారాజ గుహ్యాదులచే ఆరాధించబడినది అని అర్థము. కోమలాంగి అంటే మృదువైన శరీరము కలిగినది అని అర్థము. గురుప్రియ అంటే గురువునకు ప్రియమైనది అని అర్థము. స్వతంత్ర అంటే తన ఇష్ట ప్రకారం ఉండినది అని అర్థము. అంటే ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఎవరు ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేకుండా తనకు తానే ఏదైనా చేయగలిగిన గొప్ప శక్తివంతురాలు అని అర్థము. సర్వతంత్రేషి
అంటే తాను ఉపదేశించిన తంత్రమునకు తానే దేవతయ్యున్నది అని అర్థము. దక్షిణామూర్తి రూపిణి అంటే దక్షిణామూర్తి రూపము ధరించినది అని అర్థము. సనకాది సమారాజ్య అంటే సనక, సనంద, సనత్ కుమార, సనత్ సుజాత, సనాతులు అను దేవఋషులచే ఆరాధించబడినది అని అర్థము. అంటే మన్నులు ఋషులు కూడా అమ్మవారిని పూజిస్తారు అని అర్థము. శివజ్ఞాన ప్రదాయిని అంటే ఆత్మజ్ఞానము ఇచ్చినది అని అర్థము. చిత్కళానంద కలిక అంటే జ్ఞానము, ఆనందము అను జ్యోతి స్వరూపిణి అని అర్థము. ప్రేమరూప అంటే ప్రేమమూర్తి, ఇప్పుడు అందరినీ ఎంతో ప్రేమగా చూస్తుంది అని అర్థము. ప్రియంకరి అంటే కోరికలు సిద్ధింపచేయనిది అని అర్థము. నామపారాయణ ప్రీత అంటే తన నామములను పారాయణము చేయువారి యందు ప్రీతి కలిగినది అని అర్థము. అమ్మవారికి నామములతో పారాయణం చేస్తే ఎంతో ఇష్టమని మనం అర్థం చేసుకోవాలి. నంది విద్య అంటే అమ్మవారికి సంబంధించిన ఒక మంత్ర విశేషము అని అర్థము. నటేశ్వరి అంటే నటరాజు యొక్క శక్తి అమ్మవారిలో ఉంది అని అర్థము. మిథ్యా జగదిష్టాన అంటే మాయా జగత్తునందు చైతన్య స్వరూపిణి అయి ఉండినది అని అర్థము. ముక్తిద అంటే విముక్తినిచ్చినది అని అర్థము. ఎలాంటి సంసార బంధములను అంటకుండా ఎప్పుడు మనకి ముక్తిని ప్రసాదిస్తుంది అని అర్థము. ముక్తి రూపిణి అంటే మోక్ష స్వరూపిణి అని అర్థము. లాస్యప్రియ అంటే లలితమైన నృత్యమునందు ప్రీతి కలిగినది అని అర్థము. లయకరి అంటే జగత్తును లయము చేయునిది అని అర్థము. లజ్జ అంటే లజ్జా స్వరూపము అని అర్థము. రంభాది వందిత అంటే రంభ మొదలగు అప్సరసలచే నమస్కారములు అందుకున్నది అని అర్థము. దేవతలు కూడా అమ్మవారిని పూజిస్తారని మనం అర్థం చేసుకోవాలి. భవదావ సుధావృష్టి అంటే జన్మ పరంపరలు అను దావాగ్నిని చల్లబరుచుటకు అమృత వర్షము వంటిది అని అర్థము. అంటే భవసాగరము నుంచి అమ్మవారు మనల్ని రక్షిస్తారు అని అర్థము. పాపారణ్య దవానల అంటే పాపములనేది అరణ్యమునకు కారుచిచ్చు వంటిది అని అర్థము. అంటే ఎవరిని ఎలాంటి పాపములు చేయనీయకుండా సన్మార్గంలో నడిపిస్తుంది అని అర్థము. దౌర్భాగ్యతోల వాతోల అంటే దారిద్ర్యము, దురదృష్టము అనే పక్షి ఈకలకు హోరిగాలి వంటిది. అంటే మన దరిదాపులకు కూడా దరిద్రాన్ని, దురదృష్టాన్ని రానికుండా గాలి వచ్చి దుమ్ము ధూళిని ఎలా తీసుకెళ్తుందో, ఎలా అమ్మవారు కూడా మనకి పాపాలు అంటనీయకుండా చేస్తుంది. దురదృష్టం అనేది మన దరిదాపులకి రాకుండా చూస్తుంది అని అర్థము. జరద్వాంత రవిప్రభ అంటే ముసలితనం చీకటికి సూర్యకాంతి వంటిది అని అర్థము. అమ్మవారు ఎప్పుడూ నిశ్చయవనంగా ఉంటారు అని అర్థము. శ్రీ లలిత సహస్రనామ స్తోత్రాల తర్వాత అర్థాలు నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.